ఫ్రెండ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి. పక్కన ఎప్పుడు ఒక అసిస్టెంట్, ఆర్క్ లైట్స్ వెలుగులు, ఫ్యాన్స్ పలకరింపులు, నీళ్ళు అడిగితే జ్యూస్ తెచ్చే యూనిట్ సభ్యులు, ఇది హీరోయిన్ అంటే. ఒకవేళ సినిమాలు లేకపోయినా ఏ రియాలిటీ షోనో టీవీ సీరియల్స్ చేసుకుంటూ హాయిగా జీవితం గడిపేయొచ్చు. కానీ ఇక్కడ కథ అడ్డం తిరిగింది. నేను చిన్నప్పటి నుంచి హీరోయిన్ అవ్వాలనుకున్నా, హీరోయిన్గా చేశా, ఆ పాత్రనైతే చేస్తా అంటూ జీవితాన్ని రోడ్డు మీదకు తెచ్చుకుంది ఓ యువతి. ఢిల్లీకి చెందిన మిథాలీ శర్మకు సినిమాలంటే పిచ్చి. ఎప్పటికైనా వెండితెర క్వీన్ అయిపోవాలనే కోరిక. దీంతో తన కలలను నెరవేర్చుకోవడానికి ముంబైలో దిగింది. స్టూడియోలు, ఏజెన్సీలు చుట్టూ చక్కర్లు కొట్టింది. అయితే హిందీ సినిమాలో ఛాన్స్ రాకపోయినా ఒక భోజ్పూరి సినిమాలో హీరోయిన్గా అవకాశం వచ్చింది. మిథాలీ నటించిన భోజ్పూరి సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. దీంతో ఆమెకు ఛాన్స్ ఇచ్చేవారే కరువయ్యారు. ముంబైలో ఛాన్సులు లేవు, జీవించడానికి డబ్బులు లేవు, కానీ ఇంటికి వెళ్లే ధైర్యం మాత్రం చేయలేకపోయింది. తనకు వేరే పని చేసే ఇంట్రెస్ట్ లేదు, సినిమాల్లో అవకాశాలు లేవు. చివరికి తినడానికి తిండి లేని పరిస్థితులలో ముంబై వీధుల్లో బెచ్చమెత్తుకుంటూ బతుకుతుంది. లోఖండ్ వాలాలో బెచ్చమెత్తుకునే ఈమెను ఎవరు గుర్తు కూడా పట్టలేదు. కానీ మతిస్థిమితం సరిగా లేని మిథాలీ ఓసివరా సొసైటీలో ఆగున్న కారును అద్దాలు పగలగొట్టడంతో ఆమెను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. అప్పుడు ఆ బిచ్చగత్తి ఎవరో పోలీసులకు తెలిసింది. ఆమె దీనగాథ విన్న పోలీసులు కూడా కరిగిపోయి ఆసుపత్రికి తీసుకువెళ్లి చికిత్స చేయించారట. ఇది అప్డేట్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఇలా ఎన్నో కొత్త విషయాలను మనకు తెలియజేస్తున్న మన విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని ప్రోత్సహించండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.